హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 67. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సార్, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు బార్ కౌన్సిల్కి వెళ్తా అంటున్నారు. అదే కానీ చేస్తే మీ మీద కేసు ఫైల్ చేస్తారు. అప్పుడు సో వాట్? వాళ్ళేం చేసినా ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నో వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటానుగా. ఏం చేస్తారు సార్? చాలా ఎగ్జైటింగ్గా అడుగుతాడు విశాల్. ఏంటి, నాకన్నా నీకే ఎక్కువ ఉత్సాహంగా ఉంది? మరి ఉండదా సార్? మీరేం చేస్తారా అనేసి మీ ఫ్యాన్గా నేను చాలా వెయిట్ చేస్తున్నా. త్వరగా చెప్పేయండి సార్. నేనా? బాగా ఆకలేస్తుంది. నా జానుకి మెసేజ్ పెట్టాను లంచ్కి వెళ్దామనేసి. రిప్లై లేదు, అందుకే దాని దగ్గరికి వెళ్తాను. సార్, జానకి మేడం దగ్గరికి నేను వస్తాను. నువ్వెందుకు మధ్యలో? అదేంటి? ఏదో వాటర్లో బబుల్లాగా. అయ్యో సార్, అది ఏదో వాటర్లో బబుల్ కాదు, పానకంలో పుడక. నీకు గురించి నీకు నువ్వే భలే తెలుసుకుంటావయ్యా. అర్థమైంది కదా సార్? నేను మీ మధ్యలోకి రావడం లేదు. కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మన ల్యాండ్ పేపర్స్ పర్మిషన్ అన్నీ అయిపోయాయంట, వచ్చి తీసుకోమని. నేను వెళ్తున్నాగా, ఐ విల్ హ్యాండిల్. నువ్వెందుకు అంత స్ట్రెయిన్ అవ్వడం? నువ్వు కష్టపడడం నేను చూడలేను విశాల్. అసలే నా హార్ట్ చాలా విశాలమైనది. సార్, నన్ను కట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కదా, కట్ చేసేయండి. కానీ ఇలా బటర్ మాత్రం పుయ్యకండి, తట్టుకోలేను. గుడ్, దెన్ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి అంటూ అనగానే విశాల్ వెళ్ళిపోతాడు. జాను మెసేజ్ చూసింది కానీ రిప్లై ఇవ్వదేంటి? నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవా జాను? వస్తున్నా, అక్కడ చెప్తాను అంటూ జానకి దగ్గరికి స్టార్ట్ అవుతాడు. తారా, వెల్కమ్ కరణ్, వెల్కమ్. నీ మొహంలో స్మైల్ చూస్తుంటే అంతా నేను చెప్పింది చెప్పినట్టే చేసినట్టున్నావు. అంతకు మించి చేశాను. వాడికి ఉన్న ఈగో మీద కొట్టేసరికి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్నాడు. దాంతో వాళ్ళంతా కూడా వాడికి ఎగనెస్ట్ అయ్యారు. ఇప్పుడు వాడు చేసిన దానికి కేసు కూడా ఫైల్ చేస్తా అంటున్నారు. అదే కానీ జరిగితే వాడిని సీఈఓ పోస్ట్ నుంచి దించేస్తారు. ఆ పోస్ట్ కోసం నేనెంత వెయిట్ చేశాను. ఆ ఆనందరావు తర్వాత వాడి కొడుకు ఈ హర్ష రావడానికి ఒప్పుకోకపోతుంటే, ఇంకా నెక్స్ట్ సీఈఓ నేనే అనుకుంటే వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ ఆనందరావు. ఆ రోజు వాళ్ళందరి సపోర్ట్ ఆనందరావుకు ఉంది కాబట్టే నేనేం చేయలేకపోయాను. కానీ ఈరోజు ఆ హర్షకి యాటిట్యూడ్ నాకు బాగా కలిసొచ్చింది అంటూ నవ్వుతాడు. తారా కూడా నవ్వుతూ, అయితే మొత్తానికి అనుకున్నది సాధించావు. నువ్వు ఆ కంపెనీకి సీఈఓ అవ్వాలి. మమ్మల్ని దానిలోకి అడుగు పెట్టనివ్వను అన్నా ఆ కంపెనీలోకి నేను వచ్చేలా చేయాలి. నన్ను పరువు పోయేలా చేసిన ఆ హర్ష పొగరు మొత్తం దిగి నా కాళ్ళ దగ్గరికి రావాలి. ఇంతకీ మీరిచ్చిన రియాక్షన్కి మిమ్మల్ని బ్రతిమలాడలేదా? మీ కాళ్ళు పట్టుకున్నా కూడా అది మీరు చేయడానికి వీల్లేదు. మిగతా వాళ్ళని అందరినీ కూడా ఈ గ్రిప్లో ఉంచుకో. యూ డోంట్ వరీ. ఇప్పుడు వాళ్ళు మనమేం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇంత జరిగినా కూడా ఆ హర్ష భయపడడం లేదు. పైగా మాకే 2 days టైం ఇస్తూ మాకు మేమే వచ్చి సైన్ చేస్తామంటున్నాడు. వాడి కాన్ఫిడెన్స్ నాకు అర్థం అవడం లేదు. అదే హర్ష అంటే, కింద పడ్డా కూడా నాదే పై చేయి అంటాడు. ఎవరికీ బెండ్ అవ్వని క్యారెక్టర్ అది. నాకు వాడంటే పిచ్చి ప్రేమ పుట్టేలా చేసింది. కానీ ఇప్పుడు అదే క్యారెక్టర్ వాడి మీద పంతం పెరిగేలా చేసింది. హర్ష అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఆల్రెడీ తన మైండ్లో సెకండ్ ప్లాన్ రన్ అవుతుందనే అర్థం. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే వాడు అన్నంత పని చేసేస్తాడు అంటుంది తార. వాడేం చేయగలడు తారా? మేము అంతమంది ఉన్నాం, వాడు ఒక్కడు. ఆ కలెక్టర్ వాడి చేతిలో ఉంటే మాత్రం అదేం చేస్తుంది? నీకు వాడి క్యారెక్టర్ పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు. ఇంకొకటి హెల్ప్ తీసుకునేవాడైతే
మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేవాడు, ఆర్డర్ వేసేవాడు కాదు. అది హర్ష అంటే. మన అంచనాలకి మించింది చేయడం తనకు అలవాటు. తనని దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళ నాన్న మా నాన్నకు పడదు అని తెలిసినా కూడా నాతో ఫ్రెండ్షిప్ చేశాడు. తనకు నచ్చింది చేస్తాడు, కానీ మనం చెప్పింది చేయడు. ఏం చేసినా కూడా 2 వేస్లో థింక్ చేస్తాడు. పరుపు వేసుకో. అయితే ఏంటి, కాకపోతే ఏంటి? మీరు ఒప్పుకుంటే నార్మల్గా అయిపోయేది, కానీ మీరు ఒప్పుకోలేదు అంటే, పైగా అంత కూల్గా ఉన్నాడంటే ఏదో ఆలోచించేశాడు అని అర్థం. ఈ 2 డేస్ తర్వాత మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన అంచనాలకి అందనిది చేయటం వాడికి అలవాటు. వాడి గురించి అంతగా ఎత్తేస్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నేను చూస్తాను వాడేం చేస్తాడో అనేది. వాడంటే కోపం అని నువ్వే వాడిని ఇంత పొగుడుతుంటే నవ్వొస్తుంది తారా. కరణ్, నేను పొగడ్డం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నా. హర్ష కోపంగా మీదకొచ్చినా ఏం ఉండేది కాదు, కానీ నవ్వుతూ వెళ్ళాడంటే ఏడిపించే ప్లాన్ చేశాడనే. బీ కేర్ఫుల్. ఈ ప్లాన్ ఫ్లాప్ అవ్వకూడదు, వాడు గెలవకూడదు. ఆ హర్ష నాకు 2 డేస్ టైం ఇస్తే నేను వాడికి ఒక్కరోజు కూడా ఇవ్వను. ఈరోజే మేమంతా కలిసి వాడి మీద బార్ కౌన్సిల్లో కేసు ఫైల్ చేయిస్తాను. నేనేంటో వాడికి తెలిసేలా చేస్తాను. నువ్వనే ఆ సో కాల్డ్ యాటిట్యూడ్కి నేనంటే చూపిస్తాను. అప్పుడు వాడిని పొగిడిన ఈ నోటితోనే నన్ను పొగుడుతావు. నేను ఆ హర్షాన్ని పొగడడం కాదు కరణ్, నేను వార్న్ చేస్తున్నా. హర్షాన్ని తక్కువగా ఎస్టిమేట్ చేయకు. మన అపోనెంట్ కెపాసిటీ తెలియకుండా రేస్లోకి వెళ్ళకూడదు. హర్ష కెపాసిటీనే వాడి క్యాపబిలిటీ అంటుంది తార. అయ్యో మేడం, ఎవరొచ్చినా పర్లేదు, సార్ మాత్రం రాకూడదు అన్నారు. కానీ నా టైం, సార్ వస్తున్నారు. అసలే మేడం పొద్దున్న నుంచి సీరియస్గా ఉన్నారు అనుకుంటూ హర్ష దగ్గరికి రాగానే మేడం లేరు సార్. లేరని చెప్పమన్నారా మీ మేడం? అంటే సార్, మీరు వస్తే మాత్రం లేరని చెప్పమన్నారు. సార్, మేడం ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. మీరు వస్తే మాత్రం అస్సలు కలవడానికి పర్మిషన్ ఇవ్వద్దన్నారు. మీరు నాతో వస్తే మీకు మీ సైట్ చూపిస్తాను. ఈ ఫైల్ అంటూ హర్ష ముందు ఫైల్ పెడతాడు. ముందు నేను జానకి ఐఏఎస్ని కలవాలి. సార్, మా రూల్స్ ఒప్పుకోవు. మేడం స్ట్రిక్ట్గా చెప్పారు. హెల్ విత్ యువర్ రూల్స్. మీ మేడం చెప్పే రూల్స్ ఫాలో అవ్వడానికి నేనేం దాని కింద పనిచేయడం లేదు. తన బెటర్ ఆఫ్ నేను. ఇప్పుడు వచ్చింది రామ్ సీఈఓ కాదు, మీ మేడం మొగుడు. మిమ్మల్ని ఏమనకుండా నేను చూసుకుంటాలే, కానీ ఆ ఫైల్ ఇటివ్వు అంటూ ఫైల్ తీసుకొని హర్ష జానకి దగ్గరికి వెళ్తాడు. హర్ష రూమ్లోకి వెళ్ళేసరికి జానకి వర్క్ చేసుకుంటూ ఉంది. కనీసం తల కూడా తిప్పకుండా సిన్సియర్గా చేసుకుంటుంటే నవ్వుతూ జానకి ముందు కూర్చొని టేబుల్ మీద చేపెట్టి ముందు కొంగి జాను అంటూ స్వీట్గా పిలుస్తాడు. హర్ష వాయిస్ సడన్గా వినేసరికి ఉదుటిన తలపైకెత్తిన జానకి, నువ్వెప్పుడొచ్చావు అంటూ కాస్త నెర్వస్గా అడుగుతుంది. ఒసేయ్, నీకు మెసేజ్ చూడడమే కానీ రిప్లై ఇచ్చే అలవాటు లేదానే? లంచ్కి వెళ్దాం అన్నాను కదా, రిప్లై ఇవ్వవేంటి? ఐఏఎస్ ఆఫీసర్ అనేసి ఫోర్స్ కొడుతున్నానే. నేను ఇవ్వకపోయినా కూడా నువ్వు ఇలా వస్తావు కదా, అందుకే నేను ఇవ్వలేదు. నీకంటే పని పాట లేక అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటున్నావు, కానీ నాకు చాలా పనుంది. నువ్వు ఈ ఫైల్ కోసమేగా వచ్చింది, తీసుకొని వెళ్ళు. దానికోసం ఎవరొచ్చారే? నేను వచ్చింది నీకోసమే జాను. ఇవన్నీ కూడా సెకండరీ, నా మెయిన్ ప్రిఫరెన్స్ నువ్వేనే. ఫ్లర్టింగ్ బాగానే చేస్తున్నావు, కానీ ఒసేయ్, కొట్టానంటే ఎలా కనిపిస్తున్నానే నీకు? టింగ్ చేయడానికి మన కాలేజ్కి వెళ్ళే యూత్ అనుకున్నావా? అప్పుడు మాత్రం ఏం చేసుంటావు నాకు తెలీదా? నువ్వు మాట్లాడే రకమైతే కదా. నన్ను బాగానే స్టడీ చేసావు, కానీ పద జాను. మార్నింగ్ నేను సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు. చాలా ఆకలిగా ఉంది, సరదాగా లంచ్కి వెళ్దాం అంటూ
హర్ష చేతులు ముందుకు జరిపి జానకి చేతులు పట్టుకుంటాడు. హర్ష జానకి చేతి మీద గిచ్చుతూ పెద్ద కనికర్యం చేసినట్టు చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా పొద్దున్న నీ వల్లే కదా అందరి ముందు మళ్ళీ అసలు సార్ గారి ముందు తల కొట్టేసినట్టయింది. ఓచ్, ఏంటి ఆ గిల్లటం? అయినా నేనేం చేశానే నన్నంటావు? ఈ మధ్య ఏం జరిగినా కూడా నన్నే అంటున్నావు. లిటిల్ అన్నదానికి నేనేం చెయ్యను. నేనేమన్నా అనమన్నానా ఏంటే అలా ముక్కుతున్నావు? నువ్వేం అనమనలేదు, కానీ నిన్ను చూసి నీలాగే తయారవుతుంది. రాత్రి వచ్చి పక్కన పడుకున్నావు, నేనేం చేశానంటున్నావు? అబ్బా, జరిగింది మళ్ళీ గుర్తు చేయకే, మళ్ళీ కావాలనిపిస్తుంది. నిన్ను అడిగితే మాత్రం కాదు కూడదు అంటావు. మళ్ళీ నేనేం చేయాలా? పద లంచ్కి వెళ్దాం. అసలు ఇప్పుడు టైం తినాలి కదా. మేడం అంటూ మూర్తి రాగానే మాట్లాడే హర్ష కూడా సైలెంట్ అవుతాడు. మేడం అది మూర్తి గారు, నేను రామ్ సీఈఓతో కలిసి సైట్ ఇన్ఫెక్షన్కి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయండి, లేదంటే మీరే మేనేజ్ చేయండి. జాను ఒప్పుకోవు, కానీ మనసులో మాత్రం అమ్మగారికి ఇంకా ప్రేమ ఉంది మన మీద, కానీ బెట్టు మాత్రం తగ్గదు అని మనసులో అనుకుంటూ హర్ష పైకి లేచి బయటకు వెళ్ళిపోతాడు. ఒళ్ళంతా బద్ధకం, ఈ ఫైల్ కూడా తీసుకోడు. తీసుకుంటే ఎలా, యాటిట్యూడ్ పడిపోతుందికా అనుకుంటూ ఫైల్ తీసుకొని హర్ష వెనకే బయటకు వెళ్తుంది. సార్ మేడంకి భర్త అంటారు, మేడం ఏమో సీఈఓ అంటారు. వీళ్ళు మనకు అర్థం కారు. హర్ష జానకిని హోటల్కి తీసుకొని వెళ్ళగానే ఇద్దరూ లంచ్ చేసేస్తారు. తర్వాత హర్షని తీసుకొని ఆ సైట్ డీటెయిల్స్ అండ్ సైట్ చూపించి రిటర్న్ వచ్చేస్తుంది. హర్ష కూడా జానకిని డ్రాప్ చేసి రిటర్న్ అయిపోతాడు. ఎక్కడికి చచ్చాడు? ఆ జానకి మొగుడిని ఫాలో అవ్వమంటే చేయకుండా ఎక్కడికి వెళ్ళాడు? కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. శ్రావణి, ఏంటమ్మా, నీకు నేను గుర్తున్నానా? నా దగ్గరకు వచ్చావు, నాతో మాట్లాడడం మానేసావు కదా. నీతో మాట్లాడకుండా ఎందుకుంటాను శ్రావణి? తల్లికి తన కూతురు ఎన్ని తప్పులు చేసినా కూడా కూతురు కాకుండా పోతుందా? తనను కడుపులో దాచుకోకుండా ఉంటుందా? నేను గుడి వరకు వెళ్ళొస్తాను శ్రావణి. నీకు ఇది చెప్పాలని వచ్చాను. మనసంతా కూడా అలజడిగా ఉంది. కాస్త గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళు, గుడికే వెళ్ళు. అంతేకాని గుడి పేరుతో మళ్ళీ ఆ జానకిని కలవడానికి వెళ్ళినట్టు తెలిస్తే మాత్రం నాకన్నా కూడా ఇంతకన్నా ఇంకేం చేస్తావు శ్రావణి? మహా అయితే చంపేస్తావు, అంతే కదా. మీ ఇద్దరిని చూస్తూ బ్రతకడం కంటే అదే నయం శ్రావణి. మిమ్మల్ని చంపేస్తే నేను గెలవడం చూడకుండా ఆ జానకి గెలిచింది అనుకోవడానికేకా? ఆ జానకి ఓటమి నువ్వు చూడాలి, దాన్ని నేనే చంపాలి. అది నువ్వు నీ కళ్ళతో చూడాలమ్మా, అప్పుడే కదా నేను గెలిచినట్టు. శ్రావణితో ఇంకా మాట్లాడలేక బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మి. జానకి, ఎందుకే అందరూ నిన్నే ప్రేమిస్తారు? నువ్వే కావాలంటారు. వాళ్ళ కళ్ళకి నేను కనపడనా? నీకు నాకు తేడా ఏంటి? అందరూ నిన్నే కావాలంటారు. నిన్ను వదలను, నరకం చూపిస్తాను. నిన్ను నీ మొగుడికి, నీ కూతురికి దూరం చేయడమే నా పని. ఎవరూ లేకుండా ఒంటరిగా నువ్వు ఏడవడం నేను చూడాలి జానకి. చిన్నా, వచ్చాడమ్మా అంటూ కాస్త టెన్షన్ అవుతూ అడుగుతాడు ఆనందరావు. అప్పుడే లోపలికి వస్తున్న జానకిని చూస్తూ, సార్ ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? చిన్న వచ్చాడా జానకి? లేదు సార్, నేనే వచ్చాను. మీ అబ్బాయి నివ్వి కోసం వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు. ఏమైంది మళ్ళీ? ఏం చేశారు మీ అబ్బాయి? ఇలా ఉన్నారు మీరు? బోర్డు మెంబర్స్ కాల్ చేశారు. జానకి కొత్తగా టేక్ఓవర్ చేసిన ప్రాజెక్ట్కి రిమైనింగ్ బోర్డు మెంబర్స్ అబ్యూస్ చేస్తే హర్ష వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇన్సల్ట్గా మాట్లాడాడంట. వాళ్ళు బార్ కౌన్సిల్కి కాల్ చేస్తా అన్నారు. కేసు కూడా ఫైల్ చేస్తానని అంటున్నారు. వాళ్ళు నాకు కాల్ చేశారు. చిన్నాకి కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఏం చేస్తున్నాడు? వాళ్ళు కాదు అంటే ఒప్పించాలి, కానీ 2 days టైం ఇస్తున్నా మీరే వచ్చి సైన్ చేస్తారంటూ వార్న్ చేశాడంట. ఈ ఇష్యూ కానీ పెద్దదైతే బోర్డు మెంబర్స్ అంతా 1 decision తీసుకుంటే
చాలా ప్రాబ్లం అవుతుంది. హర్ష ఏం చేస్తున్నావు? అందరినీ బెదిరించి పని చేయించుకుందాం అనుకుంటే అవుతుందా? నీకు ఇంత ఈగో ఏంటయ్యా అని జానకి మనసులో అనుకుంటూ, సార్ మీరు టెన్షన్ అవ్వకండి, మీ అబ్బాయి ఏం చేసినా ఆలోచించే చేస్తాడులే, వచ్చిన తర్వాత నిదానంగా అడుగుదాం, నేను మీకు వాటర్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. ఇంత చేసి కూడా ఏం జరగనట్టు అలా ఎలా ఉన్నాడు? హర్ష, నిన్ను అర్థం చేసుకోవాలంటే ఈ జన్మకు అర్థం కావు నువ్వు. ఎప్పుడూ సార్ని టెన్షన్ పెడుతూనే ఉంటావా? బాబు, కలెక్టర్ జానకి ఇప్పుడు ఈ ఇంట్లోనే కదా ఉంటుంది అంటూ అక్కడ బయట ఉన్న సెక్యూరిటీని అడుగుతుంది లక్ష్మి. జానకి మేడం ఇక్కడే ఉంటున్నారు, మీరెవరు? మేడం గారిని కలవడానికి వచ్చారా? అమ్మనని కూడా చెప్పుకోలేని అమ్మను నేను అని మనసులో అనుకుంటూ, అవును బాబు, ఒకసారి తన్ని కలవడానికి వచ్చాను, నన్ను లోపలికి పంపించు బాబు. మేడం పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళలేదు. మా చిన్న సార్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరో ఏంటో సార్కి తెలియకుండా లోపలికి పంపించకూడదనేసి. ఇప్పుడు సార్ కూడా లేరు, మేము అలో చేయలేం మేడం. బాబు, జానకికి ఒకసారి చెప్పండి, నేను తనని కలవాలి. ఎక్కువసేపు వద్దు, వెంటనే వెళ్ళిపోతాను. అంతలో హర్షాకర్ రావడం చూసిన సెక్యూరిటీ, చూడమ్మా మా చిన్న సార్ వస్తున్నారు, అటు తప్పుకో, ఆయన అడిగి ఒప్పుకుంటే పంపిస్తాను అంటాను కానీ అల్లుడు గారు వస్తున్నారా, నన్ను ఇక్కడ చూస్తే ఏమనుకుంటారు అని అనుకుంటూ, వద్దు బాబు, నేను మళ్ళీ వస్తానంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది హడావిడిగా. హర్ష కారులో వస్తూ వెనక్కి తిరిగి వెళ్తున్న లక్ష్మిని చూస్తూ గేట్ దగ్గర కారు ఆపేసి సెక్యూరిటీని పిలిచి ఎవరు అని అడుగుతాడు. ఏమో సార్, జానకి మేడంని కలవాలని వచ్చారు, ఇంతసేపు బ్రతిమలారారు, కానీ ఇప్పుడు మీరు వస్తున్నారనగానే వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి వెళ్ళిపోతుందా? అవును, ఇంతకు వచ్చింది ఎవరు అని అనుకుంటూ దూరంగా ఆటో ఎక్కేయడం చూసి లైట్ తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. జానకికి శ్రావణి ఏదో చేయబోతుంది, తనని హెచ్చరిద్దామనేసి వచ్చాను, కానీ జానకిని కలవడం కూడా కుదరలేదు. అసలే శ్రావణికి అబద్ధం చెప్పొచ్చాను, ప్రతిసారి ఇలా చెప్పినా కూడా నమ్మదు, పోనీ ఫోన్ చేద్దామన్నా కూడా కుదరదు. ఎలా జానకిని కలవాలి? ఆ మహేష్ గారితో కలిసి ఏదో చేస్తుంది శ్రావణి. తాతయ్య అంటూ పరిగెడుతూ ఆనందరావు దగ్గరికి వెళ్ళిపోతుంది నివి. నివి వచ్చేసావా అంటూ కిస్ చేసి లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకున్నాన్నా చిన్న అంటూ పిలుస్తాడు హర్షని. పైకి వెళ్తున్న తనని చూసి, చెప్పండి డాడ్ అంటూ ఆగుతాడు. నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా రా నాన్న అంటూ హర్ష వచ్చి కూర్చోగానే, చిన్న మార్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏమన్నావు? అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు వాళ్ళంతా కూడా నీ మీద బార్ కౌన్సిల్లో కేసు పుటప్ చేస్తా అంటున్నారు? అసలు ఏం చేసావు చిన్న? డాడ్, వాళ్ళని నేనేదో చేయడం ఏంటి? వాళ్ళని కనీసం ఒక్క మాట కూడా అనలేదు, జస్ట్ ప్రాజెక్ట్ అప్రూవ్ కోసం సైన్ చేయమన్నాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళు ఒప్పుకోవడానికి 2 days టైం ఇచ్చాను, అంతే, అంతకు మించి నేను వాళ్ళని ఏమనలేదు డాడ్. చిన్న, నువ్వు ఇక్కడ ఇంత సింపుల్గా చెప్తున్నావంటే అక్కడ ఎంత గట్టిగా చెప్పుంటావో నేను ఎస్టిమేట్ చేయగలను. చిన్న, అది మీ అమ్మ జ్ఞాపకం, రామ్స్లోనే మీ అమ్మను చూసుకుంటున్నా. ఇన్నేళ్ళు కూడా ఒక్కో స్టెప్ కష్టపడి బిల్డ్ చేశాం, ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వేసినా కూడా మార్కెట్లో మన కంపెనీ షేర్ వాల్యూ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు నీ మీద ఏ చిన్న రాంగ్ ఇంప్రెషన్ పడినా కూడా మనల్ని నమ్ముకున్న చాలామంది రోడ్డున పడతారు. మనకేమైనా కూడా నిలబడగలం. ఆ కంపెనీని నమ్ముకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ చాలా సఫర్ అవుతారు. చిన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. నువ్వొక్కడివి మాత్రం ఎగనెస్ట్గా ఉంటే మనం ముందుకు వెళ్ళలేం చిన్న. నా మాట విని ఈ ప్రాజెక్ట్ ఇక్కడితోనే మర్చిపో చిన్న. వాళ్ళతో నేను మాట్లాడి కేసు వరకు వెళ్లకుండా చేస్తాను. వాళ్ళకి చిన్న సారీ చెప్పేస్తే. డాడ్, బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ కామన్. మనం ఎవరికో భయపడి బ్యాక్ స్టెప్ వేయడం ఏంటి డాడ్? వాళ్ళని చూసి మనం భయపడడం ఏంటి చెప్పు? ఆ కంపెనీ అమ్మ జ్ఞాపకం. డాడ్, నేనేలా దాన్ని ప్రాబ్లమ్స్లో పడేస్తాననుకున్నావు? నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఆ కంపెనీని కాపాడుకుంటాను.
డాడ్ వాళ్ళు చెప్పేది నిజమైతే అది కరెక్ట్ అయితే మీరు చెప్పడం కాదు డాడ్, నేనే ఒబే చేసి వాళ్ళ డిసిషన్ ఫైనల్ చేసేవాడిని. కానీ వాళ్ళు ఆ డిసిషన్ కావాలని తీసుకున్నది కాదు, అందులో నిజం లేదు. వాళ్ళు మ్యానిపులేట్ అయ్యారు డాడ్. వాళ్ళు ఏమంటున్నారు డాడ్, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అంటున్నారు. కానీ ఏదైనా కూడా స్టార్టింగ్లోనే మొదటి నుంచే కదా డాడ్ మొదలుపెట్టేది. ఓడిపోతామని భయపడి అక్కడే ఆగిపోతే ఇంకా గెలిచేది ఎప్పుడు డాడ్? వాళ్ళకి భయపడి నేను వెనకడుగు వెయ్యను. వాళ్ళు ఏం చేస్తారో చేయని డాడ్, నేను చూసుకుంటాను. వాళ్ళు చేసేది చెప్పారు, నేను చెప్పలేదు అంటే ఈరోజు అన్న వాళ్ళే 2 days తర్వాత వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటారు. జస్ట్ 2 days డాడ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మీరు ఇవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను, సరేనా? చిన్న నువ్వు ఇంత ధీమాగా ఉన్నావంటే నువ్వేదో ఆలోచించావు కానీ అర్థమైంది. కానీ జాగ్రత్త చిన్న, నేను చెప్పేది నీ గురించి కాదు, నీతో వాళ్ళ గురించి చెప్తున్నా. మరి వాళ్ళని ఎక్కువ టార్చర్ చేయకు డాడ్, యూ డిస్కస్టింగ్. నేను మరీ అంత టార్చర్ చేయనులే డాడ్. అవతలి వాళ్ళ అప్రోచ్ బట్టి నా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు హ్యాపీ కదా అంటూ లేచేసరికి వెనక జానకిని చూసి వాళ్ళ వైపు చూస్తూ ఉండడం చూసి ఏంటి అన్నట్టు కళ్ళార్పేశాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ ఉన్న జానకి హర్ష అలా చేసేసరికి తడబడుతూ ఆనందరావుకి వేడివేడి పకోడీ ఇచ్చేసి పైకి వెళ్తుంది. నివి దగ్గరికి జానకి వెళ్తుంటే హర్ష కూడా జానకి వెనకే పైకి వెళ్తాడు. మీ ఇద్దరూ ఆనందంగా ఉంటే నాకు ఇంకేం చాలు చిన్న, ఇంకేం అవసరం లేదు. బంగారం లాంటి కోడలు, ముత్యం లాంటి మనవరాలు, నిన్నెలా చూడాలనుకున్నానో అలానే ఉన్నావు. ఇంకా మీ మధ్య ఉన్న ఈ కాస్త దూరం కూడా కరిగిపోతేనే నేను దిగులు లేకుండా ఉంటాను. ఏవండి, పకోడీ నాకు చాలా ఇష్టం, ఇటు ఇవ్వండి అంటూ ఆనందరావు చేతిలో ప్లేట్ లాగేసుకుంటుంది కావేరి. నాకున్న పెద్ద తలనొప్పి నువ్వేనే, నీ సంగతి నేనెలా మర్చిపోయాను అసలు అని తల కొట్టుకుంటూ కావేరి తినడం చూసి బయటకు వెళ్ళిపోతాడు. జాను, ఏంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నాకు లేదా పకోడీ? ముందుకు వెళ్తున్న జానకి వెనక్కి తిరిగి ఒకసారి అలా చూసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అబ్బా, దీని చూపులకేం తక్కువ లేదు. జాను అని నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తాడు. జాను నివికి కూడా ఇచ్చి కిందకు వెళ్ళిపోతుంది. హర్ష వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి నివి ఒక్కతే తింటూ హోంవర్క్ చేయడం చూసి బంగారం ఏం చేస్తున్నావు అంటూ నివి పక్కన కూర్చుంటాడు. అమ్మ ఇచ్చింది చాక్లెట్, నన్ను డిస్టర్బ్ చేయకు, హోంవర్క్ చేసుకుంటున్నాను, వెళ్ళు. అయితే చేసుకుంటూ ఉండు, నేను మళ్ళీ వస్తాను అంటూ కిందకు వచ్చేశాడు. కింద మొత్తం చూస్తూ ఉన్నాడు జానకి కోసం. ఆనందరావు కావేరి హాల్లో ఉంటే మెల్లిగా అడుగులు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళేసరికి జానకి అటువైపు తిరిగి పని చేసుకుంటూ ఉంది. దీనికి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఆపకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఈ టైంలో అన్నా కనీసం రెస్ట్ తీసుకోవాలన్న సెన్స్ లేదు అంటూ ముందుకు వెళ్ళి వెనక నుంచి జానకిని మొత్తంగా హక్ చేసుకొని జానకి మెడ మీద తన చిన్న ఆనిస్తూ, జాను అందరికీ ఇచ్చావు, మరి నాకు లేదా జాను అంటూ గోమగా అడుగుతాడు. చూసారా అండి ఈరోజు ఎపిసోడ్ని? ఎలా ఉంది? మీ అందరికీ ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మరికొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.